అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రామాయణ ట్రైలర్ వచ్చింది కదా, సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అది ఆబ్వియస్లీ ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ. అంటే వన్ ఆఫ్ ది కూడా కాదు, బడ్జెట్ పరంగా చూసుకుంటే అదే బిగ్గెస్ట్. కాకపోతే సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే వాళ్ళు తీసిన విధానంతో చూసుకుంటే ఎందుకు అది వెనకబడే ఉంది వారణాసితో కంపేర్ చేసుకుంటే. సో ఈ రామాయణ వర్సెస్ వారణాసి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంటే, అది కూడా డిస్కస్ చేద్దాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామాయణ ట్రైలర్లో ఉన్న కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే చాలామందికి ఆంజనేయ స్వామి ఎందుకు లేరు, హనుమంతుల వారిని ఎందుకు చూపించలేదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అది కూడా ఒక రకంగా డీటెయిలే. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా డిస్కస్ చేద్దాం. సో అసలు ఎందుకని రామాయణాలు ఫస్ట్ అదే హిడెన్ డీటెయిల్స్ కంటే ముందు ఇదే చెప్పేస్తాను నేను. రామాయణాలు ఎందుకు హనుమంతుల వారు లేరు మనకి ట్రైలర్లో, ఎందుకని హనుమంతుల వారు కనిపించట్లేదు. బేసిక్గా నేను హనుమాన్ భక్తుని, బాగా ఇష్టం నాకు. సో మా ఇంటి దగ్గరలో కూడా సీతంధార దగ్గరలో ఆంజనేయ స్వామి 108 అడుగుల విగ్రహం ఉంటుంది. రోజు దండం పెట్టుకుంటా, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ అనుకుంటూ ఉంటా, చాలా ఇష్టం. సో నా అలాగే ఎంతోమంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే హనుమంతుల వారు ఎందుకు లేరు ట్రైలర్లో, అదేంటిది రామాయణం అన్నారు, హనుమంతులు లేకుండా ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటి అన్న క్వశ్చన్ మనకు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకే నేనే క్లారిటీ ఇద్దామని చెప్పి చెప్తున్నాను అంతే. బేసిక్గా హనుమంతుల వారు రామాయణం కనుక మొత్తం చదివినట్టయితే, ఈవెన్ ఆదిపురుషు చూసినా కూడా మీరు హనుమంతుల వారి ఎంట్రీ ఒక పర్టికులర్ టైం వరకు ఉంటుంది. ఓకే, సో హనుమంతుల వారి ఎంట్రీ వచ్చిన తర్వాత నుంచి హనుమంతుల వారితో రాముడి ప్రయాణం హనుమంతుల వారితో కొనసాగుతుంటుంది అనమాట. ఇది బేసిక్గా ఫ్యాక్టర్. సో ఈ రామాయణం అంటే వీడు ఇప్పుడు తీసిన రామాయణ ఏదైతే నమిత్ మల్హోత్రాస్ రామాయణ అదే పేరు పెడుతున్నారు ప్రతిదానికి కూడా. సరే అదే అనుకుందాం పోనీ. రణబీర్ లేడు, యశ్ లేడు, ఎవరు లేరు, నమిత్ మల్హోత్రాని. సో ఆయన రామాయణమే ఇది. ఎందుకంటే ఆయన డబ్బులు 4,500 కోట్లు ఆయనే పెడుతున్నాడు కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇంకా ఆయన రామాయణం కిందగా వస్తుంది. ఆయన తీస్తున్నాడు అంటే నితీష్ తివారీ ఇది కాదు, ఎవరిది కాదు. సో అట్లా అనమాట. అయితే ఈ రామాయణంలో వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి అంటే రాముడి కథ మాత్రమే కాదు, రావణాసురుడి కథను కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, రావణాసురుడి కథను కూడా చాలా ఫెంటాస్టిక్గా చూపించే ప్రయత్నం చేశారు. మీకు ట్రైలర్లో కూడా ఆ డీటెయిల్స్ చాలా స్పష్టంగా కనబడిపోతుంటాయి. బేసిక్గా రావణాసురుడు వరం పొందిన తర్వాత కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా లాక్కుంటాడు. అవునా, కుబేరుడి మీద యుద్ధం చేసి. ఇప్పుడు మనకు బేసిక్గా చూపించింది అదే అనుకుంటా. సో రావణాసురుడు అంత పెద్ద రాజు ఎలా అయ్యాడు, రావణాసురుడు ఎంత భీకరంగా యుద్ధం చేయగలడు, మరొక పక్క ఎంత పెద్ద భక్తుడు, ఎంత పెద్ద స్థాయిలో అతను ధ్యానం చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వరాలు పొందాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఈ రామాయణంలో ఇవన్నీ ఉండడం వల్ల రావణాసురుడి స్టోరీ, రాముడి స్టోరీ ఇవే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కదా బేసిక్గా మొత్తం వీళ్ళ ప్రయాణం అంతా అడవి మార్గంగా అలా కొనసాగుతూ ఉన్న క్రమంలో అప్పుడు హనుమంతుల వారి యొక్క ఎదురుపాటు అనేది జరుగుతుంది రాముల వారికి. అలా ఎదురైన తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ముందుకెళ్తుంటుంది. హనుమంతుల వారు గొప్ప దేవుడే కానీ బేసిక్ ఒక డైలాగ్ ఉంటుంది మన హనుమాన్ సినిమాలో కూడా, రాముల వారికి సాయం చేశాకే చాలా గొప్ప దేవుడు అయ్యాడు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. సో హనుమంతుల వారు దేవుడే, అట్ ద సేమ్ టైం రాముల వారికి కనబడిన తర్వాతే మనకి రామాయణంలో పరిచయం, అదే కదా. సో ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మోస్ట్లీ ఇక్కడ ఈ సినిమాలో జరిగేది ఏంటంటే మొత్తం సినిమా డ్యూరేషన్ అదే 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటల డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా కూడా రావణాసురుడి జీవితం, తర్వాత రాముడి జీవితం, లేదా రాముడి జీవితం రావణాసురుడి జీవితం ప్యారలల్గా చూపిస్తూ, సో వీళ్ళ రాజ్యంలో వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అంటే మీరు బాగా గమనిస్తే రామాయణాన్ని కనుక మనం ఇలా చూపించగలిగినట్టయితే చాలా ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఎలా, ఇప్పుడు రావణాసురుడు కూడా అంత ఈజీగా దాన్ని ఏం సాధించుకోలేదు, ఆ పొజిషన్ని, అది ఆ రాజుగా ఆ పొజిషన్ అంత ఈజీగా ఏమీ సాధించుకోలేదు, చాలా టైం పట్టింది. అలాగే రాముడికి కూడా ఈజీగా వచ్చింది అనుకున్నది ఉండదు. అంటే దశరథ మహారాజు కుమారుడు కదా, సో రాముడు రాజ్యానికి రాజు అవుతాడు కదా అన్న ఒక పాయింట్ ఉంటుంది. కానీ పినతల్లి యొక్క మాటల కారణంగా, పినతల్లి యొక్క ఆలోచన కారణంగా రాముడు అడవుల బాట పట్టాల్సి వస్తుంది. సో రాముడి జీవితం సంతోషంగా మొదలయ్యి కష్టాల్లోకి వెళ్తుంది. రావణాసురుడి జీవితాన్ని మేబీ కష్టాలతో మొదలుపెట్టి సంతోషంగా వెళ్ళినట్టు చూపిస్తారు పక్కాగా, ఎందుకంటే తర్వాత రాజు అయ్యాడు కాబట్టి. సో ఇవన్నీ కూడా చూపిస్తారు, ఇలా ఉంటాయి మోస్ట్లీ. సో ఇలాగ వైస్ వెర్సా అనే ఒక ఎలిమెంట్ని కనుక చూపించినట్టయితే సినిమాలో
వెస్టర్న్ ఆడియన్స్ కోసం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు 4,500 కోట్లు. సో ఈ సినిమా బేసిక్గా వెస్టర్న్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంలోనే కదా. సో వాళ్ళ కోసం. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రియల్ లొకేషన్స్లో ఎక్కడ షూట్ చేయలేదు. అదొక వరస్ట్ పని. 80% అంటే అట్లీస్ట్ నేను ఏమంటానంటే హోమగుండంలో అగ్ని కూడా రియల్గా వేయలేరా, అది కూడా విఎఫ్ఎక్సే. ఎందుకు అవన్నీ, అది నాకు అదే అర్థం కాదు. నాకు వీళ్ళని చూస్తే నాకు అందుకే మండుతుంది నాకు ఇట్లాంటివన్నీ చేస్తే. సో అది 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 రాజమౌళి గారు ఇప్పుడు హోమగుండం సీన్ కనుక పెడితే రాజమౌళి గారు అది డెఫినెట్గా ఆయన ఒక రియల్ మంట పెట్టి అది చేస్తూ ఆ తర్వాత దానికి కావాలంటే కొన్ని అడిషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. మొత్తం మంట అంతా విఎఫ్ఎక్సే ఉంటుంది ఇక్కడ. అది ప్రాబ్లం. ఎందుకంటే మంట బేసిక్గా ఇప్పుడు రాజమౌళి గారికి మంట బేసిక్గా 3 అడుగులు ఎత్తు వరకు రావాలి. తర్వాత ఆ మంట కూడా బేసిక్గా ఇలాగా చెదురు అంటే ఇలాగ 3 దిక్కుల్లో చెదురు స్ప్రెడ్ అయినట్టుగా కనబడాలి. ఇటు పైకి ఇటు 3 వైపులా స్ప్రెడ్ అయినట్టు కనబడాలి. అలా అంటే బేసిక్గా ఎంత ట్రై చేసినా ఎన్ని కర్రలు వేసినా సరే అది రాదు. సో కొంత మంట క్రియేట్ చేసి ముందు పైకి వచ్చిన మంటను తీసుకొని సో దాని నుంచి ఇలా స్ప్రెడ్ అయినట్టుగా చూపించుకోవచ్చు. అది బేసిక్గా రియల్ లొకేషన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు ఇంకా బెటర్ చేయడం అనమాట. దాన్ని మ్యాక్సిమైజ్ చేయడం అనమాట. అలా చేస్తారు. సో ఇది రాజమౌళి గారి ట్రెండ్. సో ఇది వీళ్ళ ఫాలో కావట్లేదు. అది ఒకటి ఉంది కానీ ఫ్రస్ట్రేషన్ మరి ఏం చేయలేం. సో ఇలాగా ఈ వెర్షన్లో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి సో ఈ రావణాసురుడి కథ, రాముడి కథ, తర్వాత శూర్పణఖ కథ, తర్వాత సీతాదేవిని ఎత్తుకుపోవడం, మాయాలేడి ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మనకి హనుమంతుల వారి ఎంట్రీ అయితే ఉంటుంది సినిమాలో అంటే కథలో. సో అదనమాట పాయింట్. సో ఆ బేసిస్ మీద హనుమంతుల వారు మోస్ట్లీ ఎక్కువ కనబడరు. నాకు తెలిసి కనబడతారో లేదో కూడా తెలియదు ఫస్ట్ పార్ట్లో. ఒకవేళ నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో సేమ్ ఇప్పుడు దురంధర్కి ఎలాగైతే దురంధర్ ఎండింగ్లో సెకండ్ పార్ట్కి సంబంధించిన ట్రైలర్ ఒకటి చిన్న బిట్ రిలీజ్ చేశారు కదా టీజర్ లాగా. సో సేమ్ అలాగే రామాయణ సినిమా ఎండింగ్లో కూడా రామాయణ పార్ట్ 2కి సంబంధించిన చిన్న ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆ అవకాశాలు అయితే ఉన్నాయి వాళ్ళు చేయడానికి. సో అలా చేసి అప్పుడు అందులో మనకి హనుమంతుల వారికి సంబంధించిన ఒక గ్లిమ్స్ వదులుతారు మనకి. అవి కొన్ని షూట్ చేశారు, చాలా వరకు షూటింగ్ అయిపోయింది హనుమంతుల వారిది కూడా. సో ఆ షూటింగ్ అంతా అయిపోయింది కదా. సో దానికి సంబంధించినవన్నీ కూడా మనకు అప్పుడు అందులో చూపిస్తారు. సో అది మనకి సెకండ్ పార్ట్లో కనబడుతుంది. ఆ యుద్ధం ఏ స్కేల్లో ఉంటుంది, ఎలాగా ఏంటి అనేది. సో బేసిక్గా నితీష్ తివారీ గారు చెప్పిన క్లిప్ హ్యాంగర్ ఏదైతే ఉందో అంటే ద మూమెంట్ పీపుల్ వాక్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ దే ఇమీడియట్లీ వాంట్ టు వాచ్ ద సెకండ్ పార్ట్ అని చెప్పాడు ఆయన. అంటే థియేటర్ నుంచి అడుగు బయట పెట్టిన వెంటనే ఫస్ట్ పార్ట్ చూసి బయటకు అడుగు పెట్టిన వెంటనే సెకండ్ పార్ట్ చూడాలనుకుంటారు అని చెప్పాడు. సో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే సెకండ్ పార్ట్కి సంబంధించిన ఒక టీజర్ని సినిమా ఎండింగ్లో రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. మోస్ట్లీ అదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేను అనుకోవడం అయితే అదనమాట. మేబీ అలా చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. సో హనుమంతుల వారు కనబడకపోవడానికి ఇది రీజను. ఓకే, సో అదనమాట మెయిన్ ఎలిమెంట్. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రామాయణంలో హనుమంతుల వారు మొదటి నుంచే ఉండరు. దశరథ మహారాజు, రాముడు, అటు రావణాసురుడిని కూడా ఎందుకు మొదటి నుంచి చూపిస్తారు? యాక్చువల్గా రావణాసురుడు కూడా మనకి ఇనీషియల్గా మొదటి నుంచి కనబడ్డు రామాయణంలో. రాముడి వెర్షన్ మాత్రమే మనకు చూపిస్తారు మెజారిటీ ఆఫ్ ద మూవీస్లో. ఆదిపురుషు కూడా అదే ఉంటుంది మనకి ఇనీషియల్గా కనబడ్డాయి. కానీ ఇక్కడ రావణాసురుడి కథ కూడా చూపిస్తున్నారు కాబట్టి కాయిన్కి రెండో సైడు అటు ఉంది కదా అని చెప్పి అది కూడా చూపిస్తున్నారు కాబట్టి మనకి ఇవి ఎక్కువగా జర్నీ అవుతూ ఉంటాయి కాబట్టి హనుమంతుల వారు రావడం అనేది మనకు చాలా లేటుగా ఉంటుంది కథలో. అదనమాట. సో అలాగే ఇప్పుడు రాముడి కథ, రావణాసురుడి కథ, ఏమంటారు అదే అటవీ వాసం కాదు వనవాసం, వనవాసానికి వెళ్ళేది ఉంటుంది కదా 14 సంవత్సరాలది. ఆ 14 సంవత్సరాలకి దానికోసం వెళ్ళేది అండ్ అక్కడ వాళ్ళు గడిపేది, ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, తర్వాత మరోపక్క రావణాసురుడు వాళ్ళు ఎదుర్కొనే సంతోషాలు, మరోపక్క ఈ శూర్పణఖ కాన్సెప్ట్, ఇవన్నీ అనమాట. సో అలా అవన్నీ వస్తాయి మనకు అక్కడ. అందుకు హనుమంతుల వారిది మనకి ఇప్పుడు ట్రైలర్లో అయితే చూపించలేదు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒకటి. తర్వాత ఇందులో ఉన్న హిడెన్ డీటెయిల్స్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడదాం. ఫస్ట్ది ఏంటంటే బేసిక్గా ఫస్ట్ పార్ట్ అయితే మటుకు చాలామంది ఓవర్గా క్రిటిసైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్సెప్ట్ తమిళనాడు పీపుల్. ఎందుకో చెప్తా. ఫస్ట్ పార్ట్లో బేసిక్గా మోస్ట్లీ రావణాసురుడిని చాలా శక్తివంతుడిగా చూపించబోతున్నారు. రాముడి కంటే చాలా అంటే చాలా శక్తివంతుడిగా, చాలా అంటే చాలా పరాక్రమవంతుడిగా చూపించబోతున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. అది నాకు ట్రైలర్లో చాలా వరకు కనిపించింది. నాకు ప్రాబ్లం అదే. బేసిక్గా ఇలాగే కనుక ఉన్నట్టయితే అంటే ఇప్పుడు జనరల్గా రామాయణం ఇప్పటి వరకు మనం చూసింది, మనం తెలుసుకున్నది, మనం అర్థం చేసుకునేది, మనకు నచ్చేది ఏంటి?
రాముడు బేసిక్గా ఒక రాజ్యానికి రాజు. అతను బేసిక్గా వనవాసంకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వనవాసానికి వెళ్ళిన తర్వాత యూనో అక్కడ గడుపుతున్న టైంలో శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తారు. వెళ్తుంది శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి. తన చెల్లికి ఇలా చేశారు కాబట్టి అప్పుడు రావణాసురుడు ఇంకా పగ తీర్చుకోవడం కోసం ఎంట్రీ ఇస్తాడు. అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదురైన తర్వాత సీతాదేవిని అపహరించుకుపోతాడు. సీతాదేవిని అపహరించుకుపోయిన తర్వాత అక్కడ రాముడు అక్కడికి వెళ్ళి లంకా నగరాన్ని చేరుకొని సముద్ర మార్గం గుండా వెళ్ళి ఆ నదంతా సముద్రం అంతా దాటి వారధి కట్టి అలా ఈ గ్యాప్లో సుగ్రీవుడు వాలి కథ ఇవన్నీ ఉంటాయి. సో అదంతా కూడా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే పీపుల్ బేసిక్గా ఫ్యాంటాస్టిక్గా యుద్ధం అనేది జరుగుతుంది ఇరు వర్గాల మధ్య. రాముల వారు వానర సైన్యంతో, రావణాసురుడు రాక్షస సైన్యంతో యుద్ధం అనేది చేస్తారు. కుంభకర్ణుడు వీళ్ళంతా కూడా ఉంటారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద సబ్జెక్ట్. ఇది మనం ఇన్నాళ్ళుగా చూస్తూ వచ్చింది. సో బట్ ఒక పాటలో చూపించేస్తారు. అందుకే ఏంటంటే మొత్తం చూపించారు కదా అని చెప్పి. సో ఇప్పుడు ఏమైంది, 2 పాటలుగా తీస్తున్నాడు కదా. సో పార్ట్ 1లో రావణాసురుడిని చాలా పవర్ఫుల్గా చూపిస్తే పార్ట్ 2లో రాముడు రావణాసురుడిని వధించినప్పుడు రాముడు ఇంకా శక్తివంతుడు అనేది స్పష్టంగా ప్రూవ్ అవుతుంది. ఇది బేసిక్గా ఎలిమెంట్, ఇది వాళ్ళు అనుకున్న ఎలిమెంట్ ఇదే. కానీ పార్ట్ 1లో రావణాసురుడిని అంత శక్తివంతంగా చూపిస్తే అసలు ఇంకా నెంబర్ 1 అన్నట్టు కనుక చూపించినట్టయితే అది బేసిక్గా పీపుల్ తీసుకోగలుగుతారా? ఎంత యష్ ఉన్నప్పటికీ కూడా అక్కడ యష్ రావణాసురుడిగా వాట్ అండ్ ఆరా మ్యాన్ ఆయనకి అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ యాప్ట్ అయ్యింది. అసలు ఆయన బేసిక్గా కేజీఎఫ్లో రాకీ బాయ్, ఇక్కడ రావణాసురుడిగా ఉన్న పాత్ర ఇవన్నీ కూడా ఇంకా ఆయన కోసమే పుట్టాయి అన్నట్టు ఉన్నాయి. నిజంగా అట్లా చేశాడు ఆయన, చాలా చాలా అద్భుతంగా చేశాడు. కానీ స్టిల్ ఎక్కడో ఆ కాస్ట్యూమ్స్లో, ఆ కిరీటాల్లో ఇది స్టిల్ ఇప్పటికీ కూడా ఒక 2,400 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఎవరు నమ్మరు, నిజంగా నమ్మరు. సీరియస్లీ పీపుల్ కాంట్ బిలీవ్ దిస్. అసలు నిజంగా చెప్తున్నా, హై బడ్జెట్ ఆదిపురుషు, హై బడ్జెట్ బెటర్ దాన్ ఆదిపురుషు. రెండు రావణాసురుడి పరంగా, రావణాసురుడు ఒక్కడి పరంగా బెటర్ దాన్ ఆదిపురుషు. బట్ నాకెందుకో కృతి సనన్ లుక్కే కొంచెం సీతగా బెటర్గా ఉంది. అలాగే రాముడిగా కూడా ప్రభాస్ గారి లుక్ చాలా చోట్ల బాగానే అనిపిస్తుంది, కొన్ని చోట్ల మటుకు ఎందుకో ప్రాపర్గా కేర్ తీసుకోలేదు అనిపిస్తుంది. తర్వాత వానర సైన్యాన్ని కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసిన ఫీల్ రాలే అక్కడ. సో అవన్నీ ఉంటాయి. కాకపోతే స్టిల్ అది రామాయణం ప్రకారంగా అది కరెక్టే కూడా, ఆదిపురుషులో ఉన్నది. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. లైక్ ఆదిపురుషులో చాలా ఎలిమెంట్స్ చాలా బెటర్గా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా కావచ్చు, సాంగ్స్ ఇంకేమి రిలీజ్ చేయలే, కానీ మ్యూజిక్ అయితే మటుకు అజయ్ అతులు ఇచ్చారయ్యా, ఇచ్చి పడేశారు అసలు లిటరల్లీ. అసలు నిజంగా రామాయణానికి అట్లీస్ట్ వాళ్ళని పెట్టుకున్న అయిపోనేమో. ఈ హ్యాన్స్ జమ్మరు, ఏఆర్ రెహమాను ఎందుకు ఇంత పెద్ద పెద్ద పేర్లు పెట్టి అజయ్ అతులు కనుక వచ్చినట్టయితే వాళ్ళు విజృంభించును, నాకు తెలిసి పూనకాలు తెప్పించిన వాళ్ళు. సో స్టిల్ కాంట్ డూ ఎనీథింగ్, దాని గురించి మనం ఏం చేయలేము, అది వేరే విషయం. అయితే సరే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఇలాగా రావణాసురుడిని బెటర్గా చూపించడం అనేది పీపుల్ కనుక యాక్సెప్ట్ చేయలేదా, ఫస్ట్ పార్ట్కి ఇండియా నుంచి పీక్స్ నెగిటివిటీ వస్తుంది. సో అప్పుడు సెకండ్ పార్ట్కి చాలా దెబ్బ కొడుతుంది ఇండియా నుంచి. మెయిన్ మార్కెట్ ఇండియా అయినబ్బా. రాజమౌళి గారు బాహుబలి పార్ట్ 1 తీసి 250 కోట్ల పైన బడ్జెట్తో పార్ట్ 1 తీసినప్పుడు ఆయన ఏమన్నారు, మా మెయిన్ ఇండస్ట్రీ తెలుగు, మా బ్రెడ్ అండ్ బటర్ మెయిన్ వచ్చే తెలుగు నుంచే, మిగతావన్నీ బోనస్సే, ఇక్కడ మెయిన్ బాగా రావాలి అని చెప్పారు ఆయన. సో హిందీ వాళ్ళకి ఇప్పుడు రామాయణ సినిమాకి హిందీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, అలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మెయిన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎక్కడో మిస్ అవుతోంది. అది ఎక్కడో ఇండియన్ ఆడియన్స్ని పట్టించుకోకుండా, ఇండియన్ ఆడియన్స్ ఎమోషన్ని కొంచెం కన్సిడర్ చేయకుండా తీసారేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది వెస్ట్రన్ ఆడియన్స్ కోసం. బట్ ఇప్పుడు వెస్ట్రన్ ఆడియన్స్ కనుక దీన్ని రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అఫ్కోర్స్ సోనీ వాడితో కొలాబ్ అయ్యారు కాబట్టి విడి రిలీజ్ ఉంటుంది, వాళ్ళకి అద్భుతమైన రిలీజ్ ఉంటుంది. వారణాసి ఎవరితో కొలాబ్ అవుతుందో నాకు అర్థం కావట్లా. సో ఏందో అంటే RRR బేసిక్గా ఒకరు డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళతోనే కొలాబ్ అవుతారేమో అన్న పాయింట్ అయితే వస్తుంది. సో వారణాసి ఇంగ్లీష్ వెర్షన్కి మరి చూద్దాం. మరి ఇప్పుడు రామాయణ ఇంగ్లీష్ వెర్షన్కి, హిందీ వెర్షన్కి, గ్లోబల్ రిలీజ్కి వీళ్ళకి ఇచ్చారు సోనీ వాళ్ళకి. సో వాళ్ళు బాగా చేస్తారు. సోనీ వాళ్ళు పీక్స్, ఇప్పుడు ఫైడర్ మ్యాన్ వాళ్ళేగా. సో వాళ్ళు బాగా చేస్తారు. ఆబ్వియస్లీ ఇండియాలోని బాగా చేయగలుగుతారు, వెస్టర్న్లో బాగా చేయగలుగుతారు. ఇండియాలో ఎలాగో వేరే వాళ్ళు ఉన్నారు, కరణ్ జోహార్ ఉన్నాడు. కరణ్ జోహార్ కంటే ఇంకేం కావాలి, అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇక్కడ అదే నా ప్రాబ్లం ఏంటి అంటే ఇదే అనమాట. వీళ్ళు బేసిక్గా రావణాసురుడిని కనుక ఎక్స్ట్రాడినరీగా చూపిస్తే, యశ్ గురించి పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా రామాయణం కథపరంగా ఆలోచించుకుంటే ఎక్కడో అది నెగిటివ్ అయ్యి సెకండ్ పార్ట్కి దెబ్బ కొడుతుందేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది నాకైతే.
సో అదొకటి ఉంది, అదొక డీటెయిల్ నేను నోటీస్ చేశాను. తర్వాత రెండోది ఏంటి అంటే విఎఫ్ఎక్స్ చాలా ఇంప్రూవ్ చేశారు అండ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళు యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ చూపించింది ఏదైతే ఉందో ప్రోడక్ట్, అది ఫైనల్ ప్రోడక్ట్ కాదు. బికాజ్ రామా గ్లిమ్స్లో మనకి ఏవైతే కొన్ని థింగ్స్ కనబడ్డాయో అవి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించాయో, వాటిల్లో 1-2 షార్ట్స్ మనకి ఇక్కడ కనబడినప్పుడు కొంచెం బెటర్ అయిన ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ. సో వాళ్ళు బేసిక్గా ఇంకా చెక్కుతున్నారు, మొత్తం విఎఫ్ఎక్స్ అన్నీ కూడా చెక్కుతున్నారు. సో అది ఇంకా టైం పడుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ అనేది వచ్చిన టైంకి మేబీ కొంచెం బెటర్గా ఉండొచ్చు అని అనుకుందాం. ఇది అవుట్ రైట్ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ మీద కూడా మనం ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేయాలి రివ్యూ చెప్పేటప్పుడు. నేను రివ్యూ చెప్పేటప్పుడు అది కూడా చెప్తాను మీకు. ఎందుకంటే జనరల్గా అంటే ఈ సినిమాని చాలామంది ఏమనుకుంటారంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా కదా, సో డైరెక్ట్గా వెళ్ళిపోతారులే అనుకోవచ్చు. కానీ అలా ఉండదు. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఈ సినిమాకి కూడా జనరల్గా నాకు తెలిసి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ కనుక పెద్దవాళ్ళు తీసుకున్నట్టయితే తెలుగు లాంగ్వేజ్కి దిల్ రాజు గారు ఎవరో తీసుకున్నారనుకో, వాళ్ళు మళ్ళీ హైక్స్ వస్తాయి డెఫినెట్గా ఈ సినిమాకి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది కాబట్టి సో పీపుల్ ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేస్తారు, చెక్ చేసుకుంటారు, మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడు వెళ్తారు. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మటుకు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. అదేంటంటే బేసిక్గా లైక్ ఎట్లా అంటే ఎక్కడో విఎఫ్ఎక్స్ అనేది స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం వెనకబడే ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది డిఎన్ఈజీది అన్న ఫీలింగ్ కలగట్లే నాకైతే. అది నాకు ఇక్కడ డౌటు. అసలు డిఎన్ఈజీ అది ఎట్లా వాళ్ళు 8 times ఆస్కార్ అవార్డు విన్నర్, వాళ్ళేమో ఇట్లా ఇన్ని మిస్టేక్లు ఎట్లా కనబడుతున్నాయి, ప్రతిదాన్ని ఎట్లా పట్టుకోగలుగుతున్నారు పీపుల్, అది కదా క్వశ్చన్ మార్క్. సో అది ఉంది. సో బట్ ఇంకా చెక్కుతున్నారు, చెక్కి ఫైనల్గా నవంబర్లో రిలీజ్ టైంకి మటుకు బెటర్గానే ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. బట్ ఇవ్వకపోతే మటుకు గట్టి ట్రోలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే జనరల్గా ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు లెఫ్ట్ లాబీ ఎంత మాట్లాడినా పట్టించుకోరు. ఇక హిందీలో చాలామంది ఉంటారు లెఫ్ట్ లాబీ, మన దగ్గర కూడా చాలామంది ఉంటారు. కొంతమంది ఉంటారు దేవుళ్ళ మీద సినిమాలు తీస్తే జనాలు వచ్చే రోజులు పోయినాయి అని చెప్పలేదా శివాజీ, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. మన దగ్గర కూడా ఎక్కడో వేరే కంట్రీలో ఉండి రివ్యూలు చేస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. కాకపోతే వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రైట్ వేలో సినిమా తీయట్లేదు కాబట్టి. నాగబంధం సినిమాని అది ఏదేదో తీసారు కాబట్టి అది పోయింది అది సినిమా. లేదంటే అది కూడా అద్భుతంగానే వాళ్ళు బాగా తీసుంటాయి, మంచి హైప్డ్ సినిమా అది. బట్ అన్ఫార్చునేట్ అంతే, మనం ఇంకేం చేయలేం. సో నేను అనేది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా ఇక్కడ ఉన్న వెర్షన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు విఎఫ్ఎక్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, దాన్ని పీపుల్ కూడా అదే పాయింట్ మీద ఉండడం వల్ల బేసిక్గా అది ఎక్కించారు. ఇంత బడ్జెట్, ఇంత విఎఫ్ఎక్స్ అది ఇదని చెప్పి, డిఎన్ఈజీ అది ఇదని చెప్పి ముందు నుంచి ఎక్కించడం వల్ల పీపుల్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇవన్నీ బయటపడిపోతాయన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది. తర్వాత మూడోది వచ్చి నేను నోటీస్ చేసిన ఇంకో ప్రాబ్లం చెప్తాను దీంతో, అంటే ఒక హిడెన్ డీటెయిల్ ప్రాబ్లం చెప్తాను నేను. అదేంటంటే వన్స్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నా, ఆదిపురుష్ వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్తోనే కంపేర్ చేయబడుతుంది. ఇది కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకు అంటే జనరల్గా నేను నోటీస్ చేసిన దాని ప్రకారం అయితే విఎఫ్ఎక్స్ ఇప్పటికీ కూడా సంహో ఏదో మిస్ మ్యాచ్ అవుతూ ఉంది కాబట్టి ఆదిపురుష్కి బేసిక్గా దీని పరంగానే పీపుల్ ప్రాబ్లం అని చెప్పి ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పటికీ కూడా నేను ఒక రీల్ చూశాను, ఇందాకే చూశాను. ఒక హిందీ కార్పొరేట్ ఆఫీస్లో నార్త్ సైడ్, ముంబై సైడో ఢిల్లీ సైడో ఎక్కడో ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఒక రీల్ చేశారు. ఆ రాముడిగా రణబీర్ కపూరా లేదంటే ప్రభాసా అని చెప్పి అడిగితే, ఇప్పుడు రామాయణ రిలీజ్కి దగ్గరలో పెట్టుకొని 35 మంది రణబీర్ పేరు చెప్తే 19 మంది ప్రభాస్ గారి పేరు చెప్పారు. సో అంటే 19 మంది, అంటే ఆదిపురుష్ లాంటి ఒక మోస్ట్ ట్రోల్డ్ సినిమా చూసిన తర్వాత కూడా 19 మంది ప్రభాస్ గారి పేరు చెప్పారు. వాళ్ళందరూ హిందీ వాళ్ళు. మళ్ళీ మీరు అడగవచ్చు తెలుగు రాష్ట్రాలను అడగమనండి, అదే క్లిప్పు మొత్తం అవుట్ రైట్ 35, 19 అంటే 54 మంది ప్రభాస్ గారే అంటారు. పోనీ లేదంటే మహా అయితే వీళ్ళిద్దరి పేర్లు చెప్పకుండా కొంతమంది మహేష్ బాబు గారి పేరు చెప్తారేమో అంతే. సో అదొకటి అయితే ఉంటుంది. సో అలా ఉంది సిచ్యువేషన్. సో అదే అంటున్నా, కంపారిజన్స్ గట్టిగా వస్తాయి. అండ్ ఆదిపురుష్ కంటే ఎక్కువ బెటర్గా అయితే లేదబ్బా సినిమా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అంతే. సో ఇది ఒకటి ఉంది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇది ఒక హిడెన్ డీటెయిల్ ఎందుకంటే ఆ వార్ సీక్వెన్సెస్ కొంచెం చాలా సిమిలర్గా ఉన్నాయి దీనికి, ఆ విఎఫ్ఎక్స్ పరంగా చెప్తున్నాను. తర్వాత నాలుగోది వచ్చి ఆ లుక్స్, అంటే ఆ కిరీటాలు, ఆ వస్త్రధారణ, అవన్నీ కూడా సీతగా సాయి పల్లవి గారి వస్త్రధారణ కావచ్చు, దశరథ మహారాజు వస్త్రధారణ కావచ్చు, రాముడి వస్త్రధారణ కావచ్చు, అంటే రాముడు మళ్ళీ వనవాసానికి వెళ్ళినప్పుడు ఉన్న వస్త్రధారణ కొంచెం బాగానే ఉంది.
కానీ రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఉన్న వస్త్రధారణ ఉంది చూసారా, అది బాలేదు, అది సూట్ కాలే అసలు. దాన్ని ఎందుకు ప్రాపర్గా ప్లాన్ చేయలేకపోతున్నారు? కర్ణుడిగా ప్రభాస్ గారి ఎటైర్ ఉంటుంది, దాన్ని ప్లాన్ చేసినంతలా కూడా ప్లాన్ చేయలేరా అయ్యా మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే కల్కిలో బేసిక్గా చిన్న పార్ట్ అది, దానికే వాళ్ళు అంత జాగ్రత్తలు తీసుకొని పెట్టుకుంటున్నప్పుడు అసలు కల్కిది ప్రభాస్ గారి పోస్టర్ ఉంటుంది చూడండి, ఇట్లా బాణం అది లాగుతున్నప్పుడు జుట్టు ఇట్లా వెనక్కి ఎగురుతూ ఒక పోస్టర్ ఉంటుంది ప్రభాస్ గారిది. ఆ పోస్టర్ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఆ వస్త్రధారణ అదంతా కూడా అసలు ఎంత రాజసం ఉట్టిపడుతుంటుంది. అది ఎక్కడో మిస్ అవుతోంది. అది వీళ్ళ కాస్ట్యూమ్లో వాళ్ళ అది ఏందో నగలేస్తున్నారు, ఏదో ఒక శాలువా లాంటిది ఒకటి వేస్తున్నారు అప్పటి కాలం నాటి వస్త్రధారణది. కానీ అది ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతోంది. అది 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 దెబ్బ కొట్టింది. సో ఇంకా తర్వాత ఈ సుగ్రీవుడు, వాలి, వానర సైన్యం ఇవన్నీ నాకు తెలిసి చాలా లేట్ ఎంట్రీ ఇస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు లంకా నగరం ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం ఎలా చెప్పాలంటే కొంచెం బాగా చూపించలేదేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. అంటే ఏమో లంకా నగరాన్ని చూపించాల్సినంత అందంగా చూపించలేదేమో ఇప్పటికీ కూడా అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఆదిపురుషులో మరీ దారుణంగా చూపించాడులే ఆయన ఓమరావతు. ఇప్పుడు చాలామంది బేసిక్గా ఆదిపురుషు మరి డైరెక్టర్ని ఎందుకు అనాలి, హీరోని కూడా అనాలి కదా అంటారు. కానీ అది విజన్ అనమాట. డైరెక్టర్ విజన్ బేసిక్గా ఎట్లా ఉంటుంది ఏంటనేది పేపర్ మీద క్లియర్గా చూపించలేరు. సో అక్కడ తీసిన తర్వాత మాత్రమే చూపిస్తారు. అక్కడ ఏంది అది రామాయణం మొత్తం అంతా యాస్గార్డే. లంక మొత్తం యాస్గార్డ్ లాగే ఉంటుంది మార్వెల్లో. సేమ్ అదే, అది బ్లాక్ థీమ్ ఉంటుంది, అది ఏందో అర్థం కాదు. ఆ కోట కూడా అదో రకంగా ఉంటుంది. సో అసలు బంగారంతో దగదగ మెరాల్సి ఉంటుంది లంక, కానీ అది ఏమి ఉండదు అక్కడ. సో అవన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయినాయి బాగా. అక్కడ అది జరిగింది. ఇక్కడ కొంచెం మరీ అంత 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 దారుణంగా లేదు, కానీ బాగానే ఉంది. కానీ స్టిల్ ఏదో మిస్సింగ్ ఇందులో కూడా లంకా నగరాన్ని చూపించాల్సిన విధంగా చూపించలేదేమో. మాహిష్మతి బాగుంటుంది కదా దానికంటే. మాహిష్మతి ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా బాహుబలిలోని. అంటే మీరు అనుకోవచ్చు అట్లాంటిదే పెడితే మళ్ళీ బాహుబలిని చూసి ఇన్స్పైర్ అయిపోయారు అదేదాని మాట వస్తుందని చెప్పి చేయలేదేమో, నేను కాదన్న. కానీ మీరు ఆ సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఇవ్వాలో చూసుకోవాలి. దానికోసం కావాలంటే ఇంకా బెటర్గా సెట్ చేయాలి. అది మానేసి ఏంది ఇది అసలు నిజంగా చెప్తున్నాను, లంకలాగా ఉందా అబ్బా అసలు. మాహిష్మతి సామ్రాజ్యం ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని మీరు చూపించేది లంక అన్నా కూడా నమ్మేస్తారు. ఇంకా అంత అద్భుతంగా అంత సుందరంగా ఉంటుంది అది, అంత అంత భారీగా ఉంటుంది అది. అట్లాంటి దాన్ని చాలా వరకు సెట్స్ వేసి కట్టారు, మిగతాది విఎఫ్ఎక్స్ వాడారు. అట్లా ఉండాలి, అలా లేదు ఇక్కడ. అదొకటి పెద్ద దెబ్బ. సో చాలా మైనస్లే కనబడుతున్నాయి ఇన్ డీటెయిల్డ్గా చూస్తుంటే, హిడెన్ డీటెయిల్స్ చూస్తూ ఉంటే మైనస్లే కనబడుతున్నాయి నాకు ట్రైలర్లో అయితే మటు. బట్ అంటే ప్లస్లు ఉన్నాయి, ప్లస్లు లేవని నేను అన్ను. బట్ సీతగా సాయి పల్లవి గారు కూడా ఎందుకో అంత యాప్ట్ అయిన ఫీల్ రాలే. అంటే వనవాసం సీన్స్ బాగున్నాయి, బట్ రాణిగా బాగాలేవు. ఓకే, నాకు అది నప్పట్లేదు. రణబీర్ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నేనేమన్నా అంటే యశ్ది కూడా బేసిక్గా యశ్ది లాస్ట్లో ఆ జంతువు ముందు అరిచే సీన్లో కానీ, లేదంటే ముందు బేసిక్గా చూసారా జుట్టు కొప్పు పెట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి యుద్ధం చేసే సీన్స్, అవి చాలా అద్భుతంగా ఉన్నారు యశ్ అసలు. కానీ రావణాసురుడిగా అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ అంటే ఎక్కడో ఆ కిరీటం అది 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 ఎందుకో అది కొంచెం ఆడుగా అనిపించింది నాకు. అదే చెప్తున్నాను, ఒక కైండ్ ఆఫ్ రిచ్ ఆదిపురుష్ అండ్ రిచ్ అది హాట్స్టార్లో ఒకటి వచ్చేది, స్టార్ గోల్డ్లోనే ఇందులో ఒక సీరియల్ వచ్చేది రామాయణ, అది హాట్స్టార్లో రామాయణ కూడా ఉంది కదా. సో ఒక రిచ్ బెటర్ దాన్ దోస్ టూ, అంటే వాటికంటే చాలా రిచ్గా ఉంది. ఒక రిచ్ స్టార్ గోల్డ్ రామాయణ, రిచ్ హాట్స్టార్ రామాయణ అన్నట్టు ఉంది. సో బట్ ఇంకా 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 ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా అన్న ఫీల్ రావట్లా. అంటే 2400 కోట్లు అనేది హాలీవుడ్ బడ్జెట్టే. 250 మిలియన్ డాలర్లు అయ్యా. స్పైడర్ మ్యాన్ బడ్జెట్ $225 మిలియన్, ఒడిస్సీ బడ్జెట్ $254 మిలియన్. అది హయ్యెస్ట్ అంట. ఏది క్రిస్టఫర్ నోలన్ కెరియర్కి హయ్యెస్ట్ బడ్జెట్ అంట ఒడిస్సీ. $254 మిలియన్ హయ్యెస్ట్ బడ్జెట్. సో అది అంతే. ఆయన ఇంతకుముందు తీసిన డార్క్ నైట్, ఇన్సెప్షన్ ఇవన్నీ కూడా ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోయినాయి అంట. అంటే ఆ లెవెల్లో వాళ్ళు సృష్టించగలుగుతున్నప్పుడు మనం ఎందుకు అంత తక్కువ బడ్జెట్లో చేయలేకపోతున్నాం? ఇప్పుడు రాజమౌళి గారు ఈ సినిమాకి 1300 కోట్లు పెట్టారా, 1000 కోట్లు బేసిక్గా సినిమాకి, 1000 కోట్లు సినిమాకి 300 కోట్లు ప్రమోషన్స్కి పెట్టుకుంటున్నారు ఆయన.
సో వారణాసి 1000 కోట్లలో తీస్తున్నారు ఆయన. 1000 కోట్లు అంటే అప్రాక్సిమేట్లీ వన్ 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 టెన్ వన్ $112 million, $110 million అనుకోండి. $110 million తీస్తున్నాడు ఆయన. చాలు 115 million పోనీ $115 million అనుకుందాం. అది మంచి నెంబరే, చిన్న నెంబరే గట్టిగా మాడుకుంటే కంపేర్ టు వారణాసి అండ్ అదర్ థింగ్స్, కంపేర్ టు ఒడిస్సీ అండ్ అదర్ థింగ్స్ అట్లా ఉంది. ఇది ఏంది ఇది? ఏమో వీళ్ళకే తెలియాలి ఏం చేస్తున్నారో ఏందో. సో డీటెయిల్స్ వెళ్తూ ఉన్న కొద్దీ అంటే తవ్వుతున్న కొద్దీ బేసిక్గా ఇంకా నెగిటివ్లే బయటకు వస్తున్నాయి పాజిటివ్ల కంటే. సో అందుకే హిడెన్ డీటెయిల్స్. బట్ చూడాలి ఇలాంటి సినిమాకి బేసిక్గా, అందుకే అంత డీటెయిల్గా చూడొద్దు అనుకుంటాను నేను చాలా సినిమాలకి. కానీ చూడాలి మరికి, ఇంక ఇలాంటి సినిమాలు ఇంక ఇట్లే ఉంటాయి మరికి, ఏం చెప్తాం. సో బట్ అలాగని ఇంకొకటి కూడా ఉంది మనసులో, ఏమని అది కూడా చెప్తా. అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడండి ఎలాంటి టాక్ వచ్చినా కూడా. ఎందుకంటే 2400 కోట్లు ఒక సినిమాకి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఆయన పెట్టాడు మన ఇతిహాసాన్ని ప్రపంచానికి చూపించాలని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెర్షన్ బాగానే ఉంటుంది, అంటే వాళ్ళకి ఇది కొత్తగా అనిపించి బాగానే ఉంటుంది. మనకి కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి బాగానే అనిపించవచ్చు నాకు తెలిసి. సో అందుకే నేను అంటుంది ఏంటంటే అది దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ ఇండియా నుంచి దీన్ని ఎంకరేజ్ చేసి ఆ తర్వాత వెస్టర్న్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఎలా చూసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఇక మరి ప్రమోషన్స్ అయ్యి వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు అది. సో కలెక్షన్స్ అయితే నేను చేస్తాను, రామాయణ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే రోజు చేస్తాను నేను. సో డైలీ చేస్తా, 50 రోజుల వరకు చేస్తా రామాయణ అది కూడా. ఎందుకంటే చరిత్రను తిరగరాసే కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది కూడా, లైక్ వారణాసి. సో అందుకని దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశం నుంచి ఏ సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళినా కూడా మనకు ఆనందమే. ఎందుకంటే ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఒకళ్ళు రామాయణ కనుక నిజంగా అద్భుతంగా ఆడితే ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆఫ్ రామాయణ అని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. బికాజ్ అంత బాగా కనుక ఆడినట్టయితే. సో అందుకే ఆడాలి, ఫస్ట్ మనం కొంచెం సపోర్ట్ చేద్దాం. సో ఎలాంటి టాక్ వచ్చినా కూడా సినిమా థియేటర్లో చూడండి, ఒక చిన్న థియేటర్లో అయినా చూసేయండి. పెద్ద థియేటర్లు ఇప్పుడు బేసిక్గా ఈ మధ్య ఏవేవో టెక్నాలజీలు వస్తున్నాయి, HDR/by బార్కో అని, తర్వాత డాల్బీ సినిమాస్ అని, తర్వాత ఎపిక్ అని, చాలా వచ్చేసినాయి కదా. సో సో PXL రకరకాల ఫార్మాట్లు, PCX అన్ని ఫార్మాట్లు కూడా ఉండి, సో చాలామంది ఏంటంటే ఇంక వాటిల్లోనే చూడాలనుకుంటూ ఉన్నారు. అలా ఏం లేదు, మీరు ఎందులోనైనా చూడండి. మీ తరపున ఈ సినిమాకి జస్ట్ చూడండి. ఎందుకంటే మన ఇతిహాసం ఎంత కాదన్నా సరే దాన్ని అద్భుతంగా చూపిస్తే చాలు. ఒకవేళ అద్భుతం మరీ 100% జస్టిఫై చేయకపోయినా ఒక 70-80% అయినా చేస్తారని అనుకుంటున్నాను నేను. సో అందుకే అందరూ చూడడానికి అయితే ట్రై చేయండి థియేటర్స్లో. చూస్తేనే ఆ ప్రొడ్యూసర్ మరీ లాస్ కాకుండా ఉంటాడు, ఒకవేళ వెస్టర్న్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా. అది ఒక్కటి అంతే. సో దాట్స్ గైస్, నా ఒపీనియన్ అయితే ఇది. సో అందుకే నేను కూడా దీన్ని 2-3 సార్లు చూస్తాను థియేటర్లో నా తరపున. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ డీటెయిల్స్ అని నేను చెప్పిన దాన్ని బట్టి ఇంకేమైనా నేను మిస్ చేశాను అది కూడా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైదరం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాగా. నెక్స్ట్ వీడియో బాయ్.